ఈ వీడియో అయితే అబ్సల్యూట్ బిగినర్స్ కోసం మాత్రమే. అంటే కోడింగ్ నేర్చుకునే ముందు మనకి డౌట్స్ అయితే ఉంటాయి కదా కామన్‌గా. లైక్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? లాజిక్ బిల్డింగ్ ఎలా అలవాటు చేసుకోవాలనే డౌట్స్ అయితే మనలో అందరికీ ఉంటాయి బేసిక్‌గా స్టార్ట్ చేసినప్పుడు. అయితే ఇది అన్నీ ట్రై చేసిన తర్వాత నేను కంఫర్టబుల్‌గా ఫీల్ అయిన ఒక మెథడ్ గురించి ఎలా నేర్చుకోవాలని ఇప్పుడు మీకైతే చెప్తా. అండ్ మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో బిగినర్స్ కోసం మాత్రమే. నేను కోడింగ్‌లో మరీ అంత ప్రొఫెషనల్ కాదు. బట్ అప్ టు సమ్ లెవెల్ ఐ యామ్ కంఫర్టబుల్ విత్ దట్. సో, మనం కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే రేంజ్‌కి ఎలా రావాలి అని నాకు వర్కౌట్ అయిన మెథడ్ నా ఎక్స్‌పీరియన్సెస్ నుంచి మీకైతే చెప్తా చూడు. అయితే ఫస్ట్ మనం జావా గాని, పైథాన్ గాని, సి గాని, సి ప్లస్ ప్లస్ గాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బేసిక్ కోడ్స్ ప్రాక్టీస్ చేయాలి. లైక్ ప్రైమ్ నంబర్స్, స్వాపింగ్, ఫ్యాక్టోరియల్, పర్ఫెక్ట్ నంబర్, పాలిండ్రోమ్. బేసిక్ కోడ్స్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ గీక్స్ ఫర్ గీక్స్ అండ్ హ్యాకర్ ర్యాంక్‌లో ఈ హ్యాకర్ ర్యాంక్ అయితే బిగినర్ ఫ్రెండ్లీ. ఇందులో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని యూట్యూబ్‌లోకి వెళ్ళి హ్యాకర్ ర్యాంక్ ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లనేషన్ అని కొట్టు. అందులో ఒక క్వెషన్‌ని ఎలా డీకోడ్ చేయాలి? లాజిక్ బిల్డింగ్ ఎలా అలవాటు చేసుకోవాలి? ఒక క్వెషన్‌ని ఎలా ఆలోచించాలని చెప్పి చాలామంది ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటారు. ఆ ట్యుటోరియల్స్ వింటూ ఒక క్వెషన్ విన్నావంటే మళ్ళీ హ్యాకర్ ర్యాంక్‌లోకి వచ్చి ఆ క్వెషన్ సెర్చ్ చేసి ఆ క్వెషన్ సాల్వ్ చెయి. అట్లా ఒక అప్ టు 15 క్వెషన్స్ వరకు ఫస్ట్ యూట్యూబ్‌లో ఎక్స్‌ప్లనేషన్ విను. అండ్ తర్వాత వచ్చి చూడకుండా సాల్వ్ చెయి. తర్వాత యూట్యూబ్‌లో వినడం ఆపేసి నీ ఓన్‌గా ఈ క్వెషన్స్‌ని అయితే సాల్వ్ చేయడం స్టార్ట్ చెయి. చాలా టైం వేస్ట్ అవుతుంది. నీకు ఎంత ట్రై చేసినా అది రాలేదు. ఈ క్వెషన్ రావట్లేదు అంటే అప్పుడు ఆ క్వెషన్ యొక్క డిస్క్రిప్షన్ కాపీ చేసి చాట్‌జీపీటీలో పేస్ట్ చెయి. అండ్ దానికి కోడ్ ఇవ్వమని అడుగు. కోడ్ ఇచ్చాక ఎక్స్‌ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అని కొట్టు. ప్రతి లైను ఎందుకు వాడాం? ఎందుకు వాడాల్సి వచ్చింది కోడ్‌లో అని చెప్పి చాట్‌జీపీటీలో ఎక్స్‌ప్లనేషన్ వస్తది. అండ్ అయితే ఆ ఎక్స్‌ప్లనేషన్‌లో మనం చూస్తే ఇయి ఉంటాయన్నమాట. కొత్త ఫంక్షన్స్ రావచ్చు. కొత్త లైక్ కీవర్డ్స్ రావచ్చు. ఇలాగా నీకు తెలియనివి ఏమన్నా ఉంటే ఒక ప్రాపర్ నోట్స్ మెయింటైన్ చెయి. ఈ కొత్త ఫంక్షన్స్ కావచ్చు, కీవర్డ్స్ కావచ్చు ప్రాపర్ నోట్స్‌లో రాసుకో. ఇది రన్ టైమ్ లెర్నింగ్ అనమాట. సో, ఇట్లాగా ప్యారలల్‌గా అవుతూ ఒక 2 మంత్స్ నువ్వు సిన్సియర్‌గా హ్యాకర్ ర్యాంక్‌లో ప్రాక్టీస్ చెయి. అంటే సిన్సియర్ మీన్స్ డైరెక్ట్‌గా క్వెషన్ చూసేసి, డైరెక్ట్‌గా నువ్వు ట్రై చేయకుండా ఓన్‌గా చాట్‌జీపీటీలోకి వెళ్ళి పేస్ట్ చేసేసి ఆన్సర్ నేర్చుకొని వచ్చి చేసావంటే ఇట్స్ యూజ్‌లెస్. సో, నువ్వు సిన్సియర్‌గా ట్రై చెయి. ఇట్లా ఒక 2 మంత్స్ హ్యాకర్ ర్యాంక్ అండ్ గీక్స్ ఫర్ గీక్స్ ఇట్లా ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఒక 2-3 మంత్స్ తర్వాత లీడ్ కోడ్‌లో ప్రొఫైల్ అయితే ఓపెన్ చెయి. లీడ్ కోడ్‌లో ఈజీ అండ్ మీడియం ఆల్టర్‌నేట్‌గా ఫస్ట్ ఒక ఈజీ క్వెషన్ చెయి అండ్ మీడియం క్వెషన్ చెయి. ఈజీ క్వెషన్ చెయి అండ్ మీడియం క్వెషన్ చెయి. ఇట్లాగా నువ్వు చేస్తున్నప్పుడు నీకు నీకు క్వెషన్ రాలేదంటే ఆ డిస్క్రిప్షన్‌ని కాపీ చేసి పేస్ట్ చేసి ఆ కోడ్ ఇచ్చిన తర్వాత ఆ కోడ్‌కి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎక్స్‌ప్లనేషన్ అడుగు. కొత్త మెథడ్స్ అయితే వస్తాయి. అసలు ఈ మెథడ్ ఎలా వచ్చిందని నువ్వు థింక్ చెయ్యి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. సో, నీకది సాటిస్ఫైడ్‌గా అనిపిస్తే నీ నోట్స్‌లో రాసుకో. ఓకే. నీకు అర్థమయ్యే భాషలో రాసుకో. ఈ మెథడ్ ఇందుకు వాడతాం. సో, ఇది కొత్త మెథడ్. దీన్ని ఇలా వాడాలి. ఈ కేసెస్‌లో వాడొచ్చు. ఇట్లాగా నువ్వు ప్రాపర్ నోట్స్ మెయింటైన్ చెయి. ఇట్లా ఒక 2-3 మంత్స్ నువ్వు లీడ్ కోడ్‌లో ఈజీ అండ్ మీడియం ఆల్టర్‌నేట్‌గా క్వెషన్ సాల్వ్ చేసిన తర్వాత ఐ థింక్ యూ విల్ బి వెరీ కంఫర్టబుల్ విత్ కోడింగ్.